హలో అండి, నమస్తే, వణక్కం, ఆదాబ్, ఇంకా ఏదో అంటారు కదా, సత్ శ్రీ అకాల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఫైలాస్ కిచెన్, ఫర్ ఎంకరేజింగ్ మీ, మోటివేటింగ్ మీ విత్ యువర్ కామెంట్స్ అన్నీ కూడా. అండ్ ఇవాళ మీ ఎంకరేజ్మెంట్కి నేనంటూ నా వంతు కృషి నేను చేయాలి కదా, గోంగూర కారం పొడితో వచ్చేసాను మీ దగ్గరికి. నెక్స్ట్ లెవెల్ రెసిపీ, మంచిగా సీసాలో పెట్టి భద్రపరచుకుంటే అది వేసుకొని చూడొచ్చు. అండ్ ఇది మన సైలాస్ కిచెన్లో వెబ్సైట్లో కూడా రాబోతుంది. రీసెంట్గా కాకరకాయ కారం ఒకటి యాడ్ చేశాను, అది చేసి చూపించలేదు మీకు. అండ్ గోంగూర కారం ఒకటి యాడ్ చేస్తున్నాను, మోకాళ్ళ నొప్పుల కారం ఒకటి యాడ్ చేస్తున్నాను. మోకాళ్ళ నొప్పుల కారంలో మీకు అన్ని రకాల నట్స్, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, చాలా మంచిది అది. సో ఇవాళ అయితే గోంగూర కారము విత్ అథెంటిక్ ఇంగ్రీడియంట్స్ అండ్ క్వాంటిటీస్. ఆర్ యూ రెడీ? చలో, మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఫస్ట్ చూద్దాం. కడిగి ఎండబెట్టి నీడకి ఆరబెట్టి వేయించిన గోంగూర 100 గ్రాములు, ఎండుమిర్చి ఒక 30 గ్రామ్స్. మెయిన్ ఈ రెండు ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత ఇది చింతపండు పొడి. మూత పెట్టి ఎందుకు ఉంచినానంటే గాలికుంటే చింతపండు డ్రై పౌడర్ ఆరిపోతుంది. మనం ఇంట్లో చేసుకున్నది అయితే ఏం కాదు, కానీ అది ఇందులో ఏంటంటే పౌడర్గా రాదు. అందుకని నేను డ్రై పౌడర్ తెప్పించాను. మేము దాంట్లో రెగ్యులర్గా వాడతాం. ఇది మనం ఇంట్లో చేసుకున్నది. ఇది తడి ఉంటుంది కొంచెం, అట్లా పొడి రాదు మనకి, కానీ అదైతే పొడి వస్తుంది. అందుకని అది తీసుకున్నాం. వెల్లుల్లి కూడా అంతే, డ్రై వెల్లుల్లి, నట్స్ అట్లాంటివి తీసుకోండి. కరివేపాకు కూడా డ్రైయే బెస్ట్. నేను ఇప్పుడు ఫ్రై చేస్తాను. సో ఇంగ్రీడియంట్స్ వచ్చి గోంగూర, ఎండుమిర్చి, చింతపండు పొడి, కరివేపాకు, వెల్లుల్లి డ్రై, ఆవాలు, మెంతులు, పసుపు, డ్రై ఆనియన్స్, ధనియాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఉప్పు, సాల్ట్. ఇంకేం వేయాల్సిన లేదు. వేసేటప్పుడు ఏది ఎంత అనేది చెప్తాను. ఫస్ట్ ఏంటంటే గోంగూర డ్రై అయినప్పటికీ కూడా పొడి కాబట్టి ఇంకొంచెం డ్రై చేసుకోవాలి, కరకర డ్రై చేయాలి. ఇది రీఛార్జబుల్ అండి, దాదాపు 15-20 డేస్ అయింది రీఛార్జ్ చేయక. 1 పాయింట్ అయిపోయింది, 3 పాయింట్లు ఉంది. లైటర్. అట్లాగే చెమట తుడుచుకునేటప్పుడు ఇట్లాగా ఇదిగోండి, ఈ బ్లాటింగ్ పేపర్స్ యూజ్ చేస్తే టిష్యూ పేపర్స్కి బదులు మనకున్న పౌడర్ కూడా తీయదు. ఇది ఓన్లీ స్వెట్టే తీస్తుంది. బ్లాటింగ్ పేపర్స్ అని దొరుకుతాయి చూడండి అమెజాన్లో. నేను కావాలంటే లింక్ పేస్ట్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఇట్లా తీస్తే మనకి చెమట మాత్రమే వస్తుంది. మీరు దయచేసి ఇప్పుడు ఈ చెమట చేతులని నేను తుడుచుకుంటాను, ఇక్కడ ఏమీ ఫుడ్ లేదు అనకండి. మీకు ఒక టిప్ చెప్పాలన్న ఆత్రం తప్పితే నాది ఇంకేం ఉండదండి. తుడిచేసాను, పడేసాను, నేను చేతులు కడుక్కొస్తాను, వచ్చేసా డ్రై అండ్ ఫ్రెష్. సో ఇప్పుడు ముందు నేను ఫస్ట్ డ్రై గోంగూరని ఇంకొంచెం డ్రై చేసుకుంటున్నా. ఇది పచ్చళ్ళల్లో కానీ ఇలా డ్రై చేసి పెడతాం అనమాట. మన సైలాస్ కిచెన్లో గోంగూరకు రిలేటెడ్ ఎంత మంచి పచ్చళ్ళు వస్తున్నాయి అంటే మాటల్లో చెప్పలేను. పులిహోర గోంగూర మా ముత్తాతలది అది. అసలు ఎండుమిరపకాయలతో గోంగూర పచ్చడి పెట్టడం అని చాలా అరుదుగా చేస్తుంటారు కొంతమంది, కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు చేస్తుంటారు. అదొకటి. గోంగూర పండుమిర్చి ఒకటి, గోంగూర చికెన్ ఒకటి, గోంగూర ప్రాన్స్ ఒకటి. ఇన్ని పచ్చళ్ళు ఉన్నాయి. అది కాక ఇప్పుడు గోంగూర కారం కూడా. గోంగూరతో లేదంటే 5-6 వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి మన సైలాస్ కిచెన్ వెబ్సైట్లో. చూడండి, బెస్ట్ సెలెక్ట్ చేయండి, అన్నీ బాగున్నాయి. పచ్చళ్ళు ఫస్ట్ టైం పెట్టినప్పుడు కొన్ని మైనర్ మిస్టేక్స్ జరిగిన మాట వాస్తవము. దానివల్ల ఒక 10% పీపుల్ అఫెండ్ అయ్యి కామెంట్స్ కూడా చేశారు, అయ్యో ముక్కలు తక్కువ వచ్చినాయి. మనం పెట్టిన ప్యాకే 150 గ్రామ్స్ అండి. 150 గ్రామ్స్కి ముక్కలు ఎక్కువ రావు. సో అందుకని ఈసారి 250 గ్రామ్స్ పెట్టేసినాను. గోంగూర క్వాంటిటీ కొంచెం తగ్గించాను. సో అట్లాంటి మార్పులు చేర్పులు చాలా జరిగినాయి సెకండ్ బ్యాచ్లో. మీరు ఇంకే అఫెండ్ అయ్యే ముచ్చటే లేదు. ట్రై చేయండి. ఇట్లా నిలువ చేసుకోవడానికి కొంచెం ఓపిక అవసరం అండి. చూడండి ఒకసారి ఇట్లా పట్టుకొని, మెత్తగా కాకుండా కొంచెం క్రిస్పీగా అయితే చాలు మనకి. ఆ పొడి మన మిగతా డ్రై పౌడర్స్ అన్నీ ఉన్నాయి, వాటితో కలిస్తే కారం అయిపోతుంది. హైలో పెడితే మాడిపోతుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి జాగ్రత్తగా డ్రై చేస్తున్నాను. ఈ డ్రై చేయడానికి మనకు ఒక 4-5 నిమిషాలు పడుతుంది. అయితే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మీరు ఉత్తగానే ఎండలో పెట్టి చూడండి, గలగలలాడే గోంగూర రెడీ అవుతుంది. దాంతో కూడా చేయొచ్చు, కానీ దీంట్లో ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ ఎక్కువ టేస్ట్ ఉంటుంది. ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి అది పచ్చి గోంగూర అవుతుంది. చూడండి, చాయిస్ ఈజ్ యోర్స్. చాలండి, తీసేస్తున్నాం. సో ఎండుమిరపకాయలు వేయించేటప్పుడు యూ షుడ్ టేక్ కేర్ దట్ తుంపాలి, వాటిని ఇట్లా తుంపేసుకోవాలి. మన సైలాస్ కిచెన్లో మిర్చిలో వాడిన వన్ ఆఫ్ ద వెరైటీ, 5 వెరైటీస్ వాడతాం మనం. అందులో ఒక వెరైటీ ఇది. మోతాదుగా ఉంటుంది దీని కారం, మీడియం ఉంటుందండి. ఇది జస్ట్ 30 గ్రాములు. ఫస్ట్ గింజలు తీసేద్దాం, ఎందుకంటే అడుగున గింజలు మాడిపోతాయి. ఇప్పుడు మళ్ళీ తొక్కలు. ఇంకా నేను వేయించేది కరివేపాకు ఒక్కటి ఉందండి, అది కూడా ఇందులో వేసేస్తున్నా, లేత కరివేపాకు. ఎప్పుడైనా కారం పొడిలోనండి ఆ కారం కలర్ కనిపించాలంటే మిరపకాయలతో పాటు కొంచెం కారం యాడ్ చేయాలి. కానీ గోంగూర కారం లాంటి వాటిల్లో అవసరం లేదు. దాంట్లో కారం కలర్ కాదు, గోంగూర కలర్ కనిపించాలి, కాబట్టి అస్సలు అవసరం లేదు. మన కాకరకాయ కారం చాలా బాగుంది.
ఆర్డర్ చేసుకోండి. 10 కిలోల కాకరకాయలు కోసి ఎండబెడితే మనకి ఎంత అవుతుందో తెలుసా? 2.5 కిలోలు అవుతుంది. 2.5 కూడా పూర్తిగా కాలే. 2 కిలోల 150 గ్రాములు. కాస్ట్ ఐరన్ కడాయిలో బ్యూటీ ఇదే, మంచిగా ఎగుతాయి, ఉడికి వేగుతాయి స్లోగా కదా. చాలండి, మళ్ళీ ఎక్కువ మాడితే ఎక్కువసేపు అదవుతుంది, చేదు వస్తుంది. ఇదిగోండి, ఈ అడుగును చూసారు ఎట్లా మాడిపోయినాయో గింజలు. అందుకనే మనం గింజలు ముందు తీసేసినాం, కలిపేస్తున్నాం. ఇది తీసేస్తా. సో ఇప్పుడు 1 బై 1 మన దగ్గర ఉన్నాయన్నీ వేయించుకోవటమే. ముందు శనగపప్పు వేసాను, మినపప్పు కూడా వేసేస్తున్నాను. ఈ 2 కొంచెం ఫ్రై అవుతుంటే వేరే అన్నీ యాడ్ చేస్తా. పొడి కూడా అండి, ముందు ఇది గ్రైండ్ చేసుకొని తర్వాత పప్పులు గ్రైండ్ చేసుకొని తర్వాత లాస్ట్కి అన్నీ కలిపి గ్రైండ్ చేసుకుంటే బాగా వస్తుంది మీకు. ఇది గ్రైండ్ చేసుకో ఫస్ట్. ఇంకోండి సగం వేగింది. ఇప్పుడు నేను ధనియాలు వేసేస్తున్నా. మినపప్పు ఒక 3 టీ స్పూన్స్, శనగపప్పు ఒక 2 టీ స్పూన్స్, ధనియాలు ఒక 4 టీ స్పూన్స్. క్వాంటిటీ చెప్పలే కదా, నేనైతే గ్రామ్స్తోనే చేస్తాను. ఆవాలు ఒక 1 టీ స్పూను, మెంతులు ఒక 1.5 టీ స్పూను, జీలకర్ర ఒక 2 టీ స్పూన్స్. డ్రై ఆనియన్స్ అండి ఇవి, ఆనియన్ని డ్రై చేసింది ఒక 2 టీ స్పూన్స్. డ్రై వెల్లుల్లి ఇది ఒక 2 టీ స్పూన్స్ కట్టేస్తున్నా. డ్రై వెల్లుల్లి, డ్రై ఆనియన్స్ వేగాల్సిన పని లేదు, ఓన్లీ కలుస్తాయి కదా అని వేసా. అండ్ ఉప్పు ఇందులో ఒక 35 గ్రామ్స్ ఉప్పు వేసాను. పసుపు, ఇదంతా కలిపి ఒక పొడి. సింగిల్ చేత్తో లేపలేము దీన్ని. ప్రమిళ మొత్తుకుంటుంది, నా ప్రాణానికి తీస్తారు ఇవన్నీ అని. నువ్వేమైనా తవ్వుతున్నావు ప్రమిళ? ఆమె తవ్వదు కడగదు, తీసుకొచ్చి సర్దటానికే నేను నొప్పులు. ఇదిగోండి, గోంగూర విడిగా గ్రైండ్ చేస్తాను, ఇది విడిగా గ్రైండ్ చేస్తాను, మిరపకాయలు విడిగా గ్రైండ్ చేస్తాను. లాస్ట్కి అన్నీ కలిపి చింతపండు చల్లారిన తర్వాత ఆ పౌడర్లు చింతపండు కలిపి. ఇదిగోండి, ఇదేమో మన కారం పొడి. ఇంకొంచెం బరక ఉంటే మనకి బయటికి ఫ్లేక్స్ కనిపిస్తుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇదేమో మన మిగతా అన్ని పొడి. ఇది గోంగూర కొంచెం ముద్ద ఉంది, ఎండాలా లేకపోతే ఏంటనేది నేను చూస్తాను. అండ్ ఇది చింతపండు. ఈ 4 కలిపి, ఇది ఏది వేడిది ఉండకూడదు. ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, అయిపోయింది. ఈ 4 కలిపి ఇప్పుడు పొడి కొడదాం. హెయిర్ అయ్యా ఇదిగోండి. గోంగూర కారం అంటే గోంగూర కారం లాగా ఉప్పు కారం అన్ని పర్ఫెక్ట్ సరిపోయినాయి. కారం కొంచెం ఎక్కువ అనిపిస్తే కనుక మనం అన్నంలో కలుపుకునేటప్పటికి సరిపోద్దండి. నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను. దీంట్లో ఒక్క నెయ్యి చుక్కేసుకొని కలుపుకొని తింటే దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలి. గోంగూర ఫ్లేవర్ అదిరిపోయిందండి. సింప్లీ సూపర్, వెంటనే చేయండి. సో తినాలి, అన్నం కలుపుకొని వద్దు కదా, మీకు తెలుసు కదా, చేసేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. మీకు ఇంత శ్రమ ఎవరు పడతారండి, ఏంటండి కదా, ఏంటి శైలజ గారు అంటే మన సైలాస్ కిచెన్ వెబ్సైట్లో కూడా దొరుకుతుంది ఇది. నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని చేయమనే ప్రోత్సహిస్తాను. మన ఫార్ములాస్ అన్నీ కూడా మీ ముందు నేను ఎప్పుడో చెప్పేశాను. పచ్చళ్ళు కానీ, పళ్ళు కానీ, కారాలు కానీ, మసాలాలు కానీ అన్నీ చెప్పేశాను. మీకు చెప్పాకే నేను చేశాను. అంటే నా ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు చేయాలి. ఆ తర్వాత క్వాలిటీగా ఏదైనా కొనాలనుకుంటే సైలాస్ కిచెన్ ఈజ్ దేర్ అని చెప్పడమే నా ఉద్దేశం. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అందరికీ సెలవు, నమస్తే. కొంచెం తిని చూపిస్తాను. అదే అర్థమైంది నాకు, నీ ప్లానింగ్ అర్థమైంది నాకు. నేను ఎలాగో కొంచెం ముందు టేస్ట్ చేసి ప్రమిళకి ఇచ్చేస్తారని కొంచెం పెట్టుకొచ్చుకుంది అన్న. ఇదిగోండి మన కారం, గోంగూర కారం. గోంగూరలో మనం ఉల్లిపాయ నంచుకుంటాం తెలుసు కదా మీకు, ఆ ఉల్లిపాయ కూడా యాడ్ చేశానండి. ఇక్కడ ఉండాలి మీకు ఆ నమ్మకమైన ప్రోడక్ట్, నమ్మకమైన రుచి అందించాలనే తపన నాకు ఉంది. నేను గర్వంగా చెప్పుకుంటా, అది ఇందులో రిఫ్లెక్ట్ అవుతుంది. అసలు మా ప్రమిళ నీకు లేదన్నాం, నాదే ఇది. బాబా ఆహాహాహా, అంత బాగుంది. చేసేయండి, తినేయండి. మేము తినే కార్యక్రమంలో ఉంటాం.